తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ హీట్ స్టార్ట్ అయింది. అక్కడ అధికారం మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 80 సీట్లు మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి పాండ్య ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితి ఏంది? ఇక తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు విడిపోయి ఈరోజు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ విడగొట్టడం వల్లే ఈ స్థితికి వచ్చింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత స్థితికి దిగజారాల్సిన అవసరం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గురించి ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు. దాని గురించి ఏమో ఒకవేళ కర్ణాటక వచ్చిండొచ్చు, తెలంగాణ వచ్చింది, దాని గురించి అదేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 98% హామీలు అమలు చేసాం, వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అధికారంలోకి వస్తున్నాం అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకోసమని ఎమ్మెల్యేలు మార్చేటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఎవరు మారుస్తున్నారని ఎందుకు ప్రాపగండ చేస్తున్నారో మాకు అర్థం లేదు. ఏదో ఉంటే కొంతమందిని ఏదన్నా ఒకవేళ వాని వ్యక్తిగత కారణాలు అయితేనే ఇంకొక దాంట్లో అయితేనే ఒకవేళ ఉంటే అంత చెప్తారు. కానీ ఒక్కటేసారి మీరంతా ఈ మీడియా పబ్లిసిటీ చేసేంత విచ్చలవిడిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నిర్ణయం తీసుకోడు. పొరపాటున కూడా అటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రసక్తి లేదు. వీళ్ళు మాట్లాడేదానికి పెద్ద లేదు. ఎక్కడ కొద్దిగా మైనస్ ఉందనుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఇష్టం, ఎవరికి సీట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు తప్ప దాని గురించి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది పెత్తందారులకి ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుందని ప్రభుత్వం ఉంటుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతుందని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఎవరు దెబ్బతీసినారో ఒకసారి చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గంట ఒక మాట మార్చుకునే పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే అవుతున్నామని చెప్పడం జరుగుతుంది. నువ్వు ఒకటి కావచ్చు కానీ మీరందరూ కూడా నేను పవన్ కళ్యాణ్ ఒకటే డైరెక్ట్గా అడుగుతున్నాను. మీరేదో అహంకారతనానికి ఆంధ్రప్రదేశ్, కానీ అహంకారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే మీరు చాలా మంచివారు, మీరు ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు పేదవారికి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే కోర్టుకు స్టే తీసుకొచ్చినారు? ఈ రాష్ట్రం నుండి ప్రజలకు 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తే మీరెందుకు కోర్టుకు స్టే తీసుకొని వచ్చినారు? ప్రతి ఒక్క విషయానికి ప్రజలకు సంక్షేమ పథకాలకు అన్నిటి కూడా స్టేలు తీసుకొని వచ్చినారు. మీరా అహంకారులు, పేదవాళ్ళకు న్యాయం జరగకూడదనే మనస్తత్వం మీరా, లేకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకే ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. మీరు పెట్టలేకపోయినారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టారు. మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా మనం నెరవేర్చగలం. మేము ఒకటే తెలుగుదేశంను పవన్ కళ్యాణ్ ఒక్కటే మాట్లాడుతున్నాం. ఏమొద్దు ఒక్క మాట. 2014లో మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు పరిచినారు? మేము 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎంత అమలు పరిచినాం? రైట్, మీకు ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 వరకు నేను నా మేనిఫెస్టో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చినాను. మీరు నేను చేసినానంటే నాకు ఓటేయండి, చేయలేకుండా నాకు ఓటు వేయొద్దని ఒక్క మాట చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో మాట్లాడండి. మేము ధైర్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు మేమందరం కూడా ఒకటే చేస్తాం. 2019లో మేము ఏదైతే ఎలక్షన్లో ప్రారంభించేసామో అవన్నీ చేసింటేనే మీకు లభ్యత చేకూర్చింటేనే మీకు అంతా కూడా మంచి జరిగితే మాకు ఓటేమని చెప్పి ధైర్యంగా మేము అడుగుతాం. మీరు ధైర్యం ఉంది అడగలరా? మేము అడుగుతాం. మీకు అంత ధైర్యం ఉందా? రండి, మాకు అభ్యంతరం లేదు, మాట్లాడదాం. మీరు చాలా నీతివంతులు, చాలా మంచి పరిపాలన చేశాం. మీరు అంత నీతివంతులు అయితే మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసినారు? మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా పనిచేసాం? రండి, ప్రజలలో తెలుసుకున్నాం. మాకేం అభ్యంతరం. మీకు ఆ ధైర్యం ఉంటే ఒక మాట మాట్లాడండి. చాలా ఇంకేం వద్దంగా మిమ్మల్ని ఏం మేము పొరపాటున కూడా ఇంకా మిమ్మల్ని ఏం మాట్లాడాలి. మరోవైపు చెప్తున్నారు లోకేష్, రెడ్ బుక్లో మొత్తం రాసుకున్నాను నేను, రాబోయేటువంటి ప్రభుత్వం అదే, అందరికత తెలుస్తా, అందరికత చూస్తా అంటున్నారు. దీన్ని ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనుకునేవాడు, రాజు అనేవాడు ఎవరి మీద కక్ష పెంచుకోకూడదు. రాజు అనేవానికి క్షమించే గుణం ఉండాలి.
ఇప్పుడు మేమే ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు అధికారం లేకపోతే కొంతమంది మా ఎమ్మడి చాలామంది తెలుగుదేశంలో మాట్లాడిన అన్యాయం చేసినారు. కానీ ఎవరిని కూడా పొరపాటున కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య లేదు. వాళ్ళు పొరపాటున ఏదన్నా అడిగి మాకు ఇబ్బంది పని అని కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేసినాం తప్ప పొరపాటున కూడా మనం చేయలేదు. అదే ఒక రాజకీయ నాయకుడిని ఉండాల్సిన అవసరం. నేనేదో రెడ్ బుక్లో ఎగిరి నేను రెడ్ బుక్లో రాసుకున్నాను, మీ అందరూ అంతు చూస్తానంటే ఏంది చూస్తాడు అంతు? ఇది ప్రజాస్వామ్యం. ఇదేం జాగీర్దారి ఎవ్వరిది కాదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికైన నాయకుడు ఎవరైనా కూడా ప్రజలకు చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే తప్ప నేనేదో నా వ్యక్తిగత కారణాలు పెట్టుకొని నేను వాళ్ళని హింసిస్తానంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. ఈయన చేసేదానికి కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ఆఫీసర్ను మనం ఏదైనా అతను తప్పు చేసినాడు అనుకుంటే అతన్ని లూప్ లైన్లో పంపించేదాన్ని యాక్షన్ తీసుకోవడానికి తప్ప పొరపాటున కూడా అతన్ని ఏం చేయడానికి లేదు. అంతే తప్ప రెడ్ బుక్లు ఎక్కించుకున్నాను, వాళ్ళ కథ చేశాను. చట్టానికి లోబడి చేయాల్సిందే తప్ప చట్టాన్ని అతిక్రమించి ఎవరు ఏం చేయడానికి లేదు. లోకేష్ బాబుకు కొద్దిగా ఆలోచన శక్తి ఉంటే నిజమైన రాజకీయ నాయకుడైతే ఈ మాటలు ఏం పల్లెటూరులో చిన్నపిల్లలు ఇంట్లో కొట్లాడితే మన ఎవరిదన్నా స్కూల్లో పిల్లలు కొట్లాడుతారు, అంత పెద్ద పిల్లలు అంత పెద్దింటి పిల్లలు ఉంటారు, వాడు చిన్నోళ్ళు ఎవరన్నా కొట్లాడు. కానీ నీ కథ మా నాయనకి చెప్పి నీ కథ చేస్తాం రా అని చెప్పే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నాయన ఇంటికి వచ్చి ఇది చెప్పినా సర్లేరా సర్జీ చెప్పేస్తారు తప్ప వాడిని పోయి ఇలా నాయన పోయి వాని మాటిని వాడిని కొట్టేదే ఉండదు. అంటే రాజకీయాల్లో లోకేష్ యొక్క మనస్తత్వం పిల్లాడిలా ఉందంటారా? అంతకంటే తక్కువ అని నేను అనుకుంటున్నాను. నేను తెలివి ఉండేటోడు, రాజకీయ నాయకుడిగా ఉండేటోడు. ఈ రెడ్ బుక్లు ఎక్కిస్తాను అదేని ఎవడు మాట్లాడాడు. నీకు మనసులో అనేది మనసులో ఉంటుంది తప్ప దాన్ని ఇట్లా ఓపెన్గా ఏందో బెదిరించుకోవాలని ఏదన్నా బెదిరియాలనుకుంటే మాత్రం అది జరగని పని. అది చూడడానికి కూడా మనుషులకు అసహ్యం అనిపిస్తుంది. అది పద్ధతి ఒక రాజకీయ నాయకుడిగా. ఒకవేళ పూర్తి వన్ సైడ్ సపోర్ట్ చేస్తే నీ తీరు ఇబ్బంది పెడితే మా గవర్నమెంట్ రాని నీకు ఖచ్చితంగా ఇబ్బంది చేస్తామని నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పడానికి అంతవరకు పనికి వస్తుంది తప్ప మిమ్మల్ని రెడ్ బుక్లు ఎక్కించుకున్నాను, మిమ్మల్ని కథ చేస్తానంటే ఏం చేస్తాం చెప్పు వాళ్ళను. ఇప్పుడు తెలుగుదేశంలో అవుట్ రైండ్గా చేసిన ఎస్ఐలను సీఎలు ఏం చేస్తాం? మేమే వేయించుకుంటున్నాం వాళ్ళని. మళ్ళా మా దగ్గరకు వస్తేనే ఈ పాండ్యం నియోజకవర్గం కాకపోయినా ఇంకొక పక్క నియోజకవర్గాలకు మన వాళ్ళే వేయించుకుని అది రాజకీయాల్లో సహజం. ఎవరం ఏం చేయలేం దాంట్లో. వీళ్ళ మీద ఆఫీసర్ల మీద ఎవరి మీదనే ఏం ఊరికే మనం ఊరికే రాజకీయ నాయకులు మాట్లాడాల్సిందే తప్ప ఎవరిని కూడా ఏం చేయడానికి కాదు. మనం తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను లోకేష్ ఇంకా మాట్లాడడం బాగుండదు. వ్యక్తిగతంగా ఎవరిని గురించి నాకు మొదటి నుంచి కూడా అట్లా మాట్లాడడం ఇష్టం లేదు. ఒకసారి మాట్లాడే కొద్దిగా ఫీల్ అయిపోతాను. ఇప్పుడు కూడా రాజకీయంగా ఉంటేనే బెటర్ అవుతుంది తప్ప అనవసరంగా మాటలు రెచ్చగొట్ట వద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు చెప్పండి, ప్రశాంత్ కిషోర్ ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఒక గంట సేపు మాట్లాడారు. రాజకీయ వ్యూహాలు మారిపోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసిన తర్వాత వైసీపీ జడుచుకుంటుంది, భయపెడుతుంది, ఓటమి భయం కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. మీరేమంటారు? మీకు ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మనస్తత్వాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ తెలుసు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆల్ పక్షాలు మహాకూటమి ఏమి చేసినారు చెప్పు? రాజశేఖర రెడ్డిని మహాకూటమిలో ఏం చేసినారు చెప్పు? అందరు ఏకమైన కూడా తెలంగాణ టీఆర్ఎస్తో ఉభయ కమ్యూనిస్టులు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి లేదులే సపరేట్గా వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డిని ఏమన్నా చేసినారా? ఈరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది ఏమి కూడా చేయలేరు. ఇంకా వేరే మాటలు మాట్లాడవద్దు, అవసరం లేదు. ఖచ్చితంగా 2009 చరిత్ర మళ్ళా 2024లో అదే పునరావృతం అవుతుంది. ఏం లేదు, మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇంకా ఇంతకంటే మంచి పరిపాలన ఇస్తాను తప్ప ఇటువంటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండబోతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గురించి సీఎం పదవి అంటే ఆలోచించే ప్రసక్తి లేదని కామెంట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈడొకటి పిచ్చోడు, ఈయనగా ఏదో సామెత చెప్తారు చూడు,
ఇంకా నువ్వే నాకు నేను నీ ఎమ్మడి వింటాను మన అమ్మడి ఎవరో ఒకరు ఉంటారు ఊళ్ళో రాజకీయ నాయకుడు ఎవరో ఒకరు ఇంకెవరు అందరూ వద్దనుకున్నట్టు లాస్ట్కు మన దగ్గరకు వచ్చి నీ ఎమ్మడి వింటా మన పక్కన ఉండేటోళ్ళు కూడా ఒప్పుకోకున్నా సార్ వాళ్ళు ఒప్పుకోకపోయినా నీకు తప్ప నేను ఎవరు చేయను ఊరికి చేర్చుకోసారి నాకేం చేయకుండా అని మాట్లాడే నాయకులు ఎంతమంది ఉంటారు. అటువంటి జాతి వాడు పవన్ కళ్యాణ్. అతని గురించి ఆలోచించాల్సిన అవసరం. ఇన్ని మాట్లాడేవాడు నాకు అంత బలం ఉంది ఇంత బలం ఉంది అనేవాడు సొంత పోటీ చేసి చూపించిందంటే కనీసం తెలంగాణలో పోటీ చేసినాడు పాపం డిపాజిట్ రాలేదు. ఆ బర్రెలెక్క కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో మనవాడు ఉన్నాడంటే ఇంక ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి. అప్పటికైనా మనవాడు ఆలోచన చేయాలి. నా పరిస్థితి ఎట్టందని ఆలోచన చేసుకునేటే సరిపోతుంది. మనవాడు ఇంకా ఆలోచన చేసే పరిస్థితి లేనేలేదు. ఎప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్కి నీకుండే డిగ్నిటీ తగ్గించుకోవద్దు. నువ్వు అంత డిగ్నిటీ తగ్గకుండా కాపులు పాపం ఏదో నువ్వు కాపులకు నాయకును అని వాళ్ళు అనుకుంటున్నారు. లాస్ట్ కూడా అది కూడా కోల్పోకుండా నువ్వు ఎక్కడ కూడా నీ ఆత్మను నీ మనసును ఒకరికి తాకట్టు పెట్టకుండా రాజకీయాలు ఉండమని కోరుతాను. వైసీపీని విమర్శించే ప్రతిపక్షాలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రతిపక్షానికి వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారని ఇంకా మేము ఆలోచించాల్సిన అవసరం. ఇది ఎలక్షన్ టైం, ఇంకెవరైనా ఏం మాట్లాడతారు దాని గురించి పెద్దగా. ఎవరు డిసైడింగ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్ర ప్రజలు. మాకు ఈ రాష్ట్ర ప్రజలు మా ఎమ్మడి ఉన్నారనే ఒక నమ్మకం ఉంది. ఆ దేవుడు కూడా మేము చేసే మంచి పనులకు కూడా మాకు సపోర్ట్ చేస్తాను. ఇద్దరి సపోర్టు మాకే ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా 2024లో మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం. మరి జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీన్ని ఎట్లా చూడండి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరికైనా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నేను పార్టీ పెడతానంటే వద్దని చెప్పడానికి మన ఎవరికి హక్కు లేదు కదా. ఆయన పెడతానంటే పెట్టని మంచిదే కదా. దాన్ని మనం ఆయన పాపం కాపులకు అందరికి కూడా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, ఈయన మీద నమ్మకం వస్తుందని చూసాం. ఆయన అదే చెప్తాను కదా, పవన్ కళ్యాణ్ కాపులను ఆలోచన చేయకుండా పరిస్థితి. ఈయన వచ్చినట్టు ఈయన ఆలోచన చేస్తానని చూసాం. పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఈయన వస్తాడని చూసాం. కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సరే రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం వైసీపీ జెండా ఎగిరేసేయడం ఖాయము. పీకే లాంటి వాళ్ళు ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి యొక్క విజయాన్ని ఆపలేరంటున్నారు కాటసాని రాంభూపాల్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.